గింత గింత ప్రేమ కావాలి. గది ఆయన కాడుంది. నా చెల్లెలు నా ఇంటికి వచ్చినప్పుడే నాకవి దొక్కుతాయి తప్ప ఇలాంటి వాటికి కాదు. నీ కడుపు కాస్త పెరిగిందక్క. అక్కేది కనబడనే, లోపల ఉన్నట్టుంది. అక్కా అక్కా ఏంటక్కా, ఏమైంది? ఏంటక్కా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే, ఏమవుతుంది? ఏం కాలేదే, ఏం కాలే. ఎందుకలా ఉన్నావు? నువ్వేంట్రా సడన్ గా ఇలా వచ్చావు? ఏంటక్కా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు? పడుకుంటే ఏదైనా పీడకలు వచ్చిందా ఏంటి? ఏం లేదు, ఏం లేదు. అక్కా, నేను గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీ కోసం పెట్టుకున్న లోన్ని బ్యాంక్ అప్రూవ్ చేసింది.
కంగ్రాట్స్. కూర్చో. వావ్, రియల్లీ కంగ్రాట్స్ రుతు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక నాకేవైనా దిగులు లేదు. ఆ కంపెనీ స్టార్ట్ అయితే నువ్వు అక్షయ హ్యాపీగా ఉంటారు. ఏ నీకు హ్యాపీగా ఉండదా? నేనెక్కడున్నా హ్యాపీగానే ఫీల్ అవుతాను నాన్న. చెప్పు, లోన్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు కంపెనీ స్టార్ట్ అవుతుంది? ఇదో దానికోసమే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాను. వాటిని నీ చేత్తో ఇస్తే తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతా. వారంలోగా చెక్ నా చేతిలో పెడతారు. నేను నెలలోపు కంపెనీ పెడతా. నువ్వే వెళ్ళి ఫైల్ తీసుకొచ్చి నా చేతిలో పెడితే అది నువ్విచ్చినట్టు అవుతుంది, కానీ నేనిచ్చినట్టు ఎలా అవుతుందిరా? I wish you all the success, Nana. ఏంట్రా ఇది? వెళ్ళి అమ్మా నాన్నల ఫోటోకి దండం పెట్టుకో. నువ్వు కంపెనీ పెడతావు, సక్సెస్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. అక్ష జాగ్రత్త రుత్తు, అదసలే పిచ్చిది. దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు దానికేమైందక్కా? అయినా హఠాత్తుగా ఇప్పుడు ఈ అప్పగింతలేంటక్కా? ఏం లేదు, జస్ట్ చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. పద. వస్తానక్కా, టైం అయింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్. అక్కా, ఏంట్రా? ఎన్నో రోజులుగా ఓకే కాని ఫైలు ఇప్పుడు ఎలా ఓకే అయిందో తెలుసా? ఎలారా? అను వచ్చింది కదక్కా. బాయ్ అక్కా. బాయ్ నాన్నా. నన్నింతలా ప్రేమించే మీకు న్యాయం చేయలేకపోతున్నాను. పైగా దోషిగా నిలబడాల్సి వస్తుంది రుత్తు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రుత్తు, ఈ లెటర్ చదివి నువ్వు నన్ను అసహించుకోవన్న నమ్మకం నాకుంది. అలాగే మొత్తం ఉత్తరం చదివి ఆవేశపడవన్న ధీమా కూడా ఉంది. రుత్తు, సుఖాన్ని మాత్రమే పంచుకునేవాడు పక్క మీదే మిగిలిపోతాడు. కష్టాన్ని పంచుకుని కన్నీటిని తుడిచేవాడు ఆడదాని గుండెల్లో మిగిలిపోతాడు. నేను నమ్ముకున్న మనిషి అలా పక్క మీదే మిగిలిపోయాడు. ఫలితంగా పిన్ని ముందు నేనే దోషిగా మారిపోయాను. నేనిప్పుడు గర్భవతిని. ఈ పని కావాలనే చేశాను. ఎందుకు చేశానో చెప్తాను. చెప్పే ముందు ఆవేశపడనని, ఆలోచించి అడుగు ముందుకేస్తానని నీ నుంచి మాట తీసుకుంటున్నాను.
ఇది నువ్వు నాకిస్తున్న చివరి మాట. ఒకసారి నేను అశ్విని, నా కోసం వెతుకుతున్నావని తెలిసింది. నేను వస్తున్నా. ఎప్పుడు వస్తున్నానుగా. ఎప్పుడు ఎప్పుడు నేను చచ్చాక నీకోసం, నీ బతుకు కోసం నేను ఇదంతా చేస్తే నేను చావాలని నువ్వు చూస్తున్నావు కదూ. నేను ఫోన్లో మాట్లాడలేను. రాత్రి వస్తా, మాట్లాడదాం. సరేనా? హలో హలో హలో. సరే, రావడం అయితే వస్తున్నావుగా, రా. తర్వాత ఏం జరగాలో నేను జరిపిస్తాను. మళ్ళీ మోసం చేసావు కదూ, మళ్ళీ మాట దాటేసావు కదరా. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయి నన్ను నేను మోసం చేసుకున్నాను కదరా.
చేసి వెనకడుగు వేస్తున్నావు. కంగ్రాచులేషన్స్ అశ్విని. అనుకున్నది సాధించావు. ఎందుకు నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు? నేను నీ నుంచి తప్పించుకుని తిరగడం లేదు అశ్విని. మీ పిన్ని శ్యామలాదేవి నుంచి తప్పించుకు తిరుగుతున్నాను. మాట అనే ముందు ముందు వెనక చూసుకోవా? ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నది పట్టించుకోవా? చూసావా, ఆమె గురించి తెలిసి ఈ ఇంట్లో ఉంటున్న నీకే మీ పిన్ అంటే అంత భయం ఉంటే బయటి నుంచి వచ్చిన వాణ్ణి, ఆమె చెప్తే నీ మెళ్ళో తాడి కట్టిన వాణ్ణి నాకెంత భయంగా ఉంటుంది చెప్పు. నా భయం ఆమెకు నిజం తెలుస్తుందన్నది కాదు జయకృష్ణ, ఆ నిజం ఇప్పుడు తెలియకూడదన్నది. అవును, నాకు మా పిన్ని ఏంటో తెలుసు. ఆమె మనసులో ఉన్న దురుద్దేశాలు తెలుసు. ఆమె మా ఆస్తి కాజేయాలనుకుంటోందని తెలుసు. అందులో భాగంగానే నాకు నిన్నిచ్చి పెళ్లి చేసిందని తెలుసు. పేదింటి వాడైన నిన్ను పెద్దింటి వాడని నమ్మించింది. అమాయకుడైన నిన్ను ఆరితేరిన బిజినెస్ మ్యాన్ అని ఒప్పించింది. పెళ్ళయ్యాక నీ గురించి చెప్పిందంతా అబద్ధమని, నువ్వే ఆమెను మోసం చేశావని, నువ్వు తప్పుడు మనిషివని తనే బయట పెట్టి అల్లరి చేసింది. డబ్బు దొంగలించావని, పని మనిషిని మరిగావని నీ మీద నిందలేసి ఆ పని మనిషితోనే సాక్ష్యం చెప్పించి నిన్ను ఇంట్లోంచి బయటకు గెంతింది. అప్పట్లో అది నిజమని నమ్మి మేము నోరు మెదపలేదు. కానీ సరిగ్గా 2 నెలల క్రితం నేను కైలాష్కి ఫోన్ చేసినప్పుడు, కైలాష్, నీకు మేం కావాలన్నా, ఈ ఎంజాయ్మెంట్ కావాలన్నా డబ్బు కావాలి. డబ్బుదే ఉంది డార్లింగ్, కుక్కని కొడితే వస్తాయి. డబ్బు విషయంలో నా ప్లాన్స్ నాకున్నాయి. మా ఆస్తి ఎలాగో నాదే. మా అక్క అశ్విని ద గ్రేట్ జగ్గప్ప గారి కూతురు. కానీ యూజ్లెస్ ఫెలో, దాన్ని మొగుడు వదిలేశాడు. వాణ్ణి మా అమ్మ రానీదు. దానికో ముద్ద పడేస్తే ఆస్తి నాదే. ఇంకా ఋత్విక్ అక్ష మా పిన్ని మీనాక్షి కొడుకు కూతురు. ఆ ఋత్విక్ గాడికి తనంతటి తానే డెవలప్ కావాలని ఎదవ టార్గెట్. ఇంకా అక్ష దానికి ఏదో ఒక లవ్ ఫుడ్ సంబంధం అంటగట్టేస్తే టోటల్ ఆస్తి మందే. అది క్లైమాక్స్. ఆ రోజు నాకు మొదటిసారిగా డౌట్ వచ్చింది. వెంటనే పిన్ని మీద ఒక కన్నేసుంచాను. ఆమె గుణం బయటపడింది. ఈ విషయం బయటికి చెప్తే ఋత్తుగాడు ఆవేశంలో ఎక్కడ పిన్నితో కైలాష్ గాడితో గొడవ పడతాడో అని భయపడ్డాను. పోనీ నేనే అడుగుదామనుకుంటే మా అందరి చేత ఎన్నో పేపర్ల మీద సంతకాలు చేయించి పిన్నికిచ్చాను. వాటితో ఏదైనా గొడవ చేస్తుందేమోనన్న భయం. అలాగని ఊరుకోలేకపోయాను. ముందు నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు అమాయకుడివని అర్థమైంది. కాని పిరికివాడివి. పర్వాలేదనుకున్నాను. నన్ను దిక్కులేని దాన్ని చెయ్యాలనుకున్న ఆవిడ ప్లాన్కి ముందు నేనే దెబ్బ కొట్టాలనుకున్నాను. నాకు వారసుడున్నాడని తెలిస్తే శ్యామల పిన్ని గుండె ఆగుతుంది. ఎవరు దీనికి కారణం అంటే నిన్ను చూపించి నీ గురించి ఆమె చెప్పిందంతా అబద్ధమని అందరినీ నమ్మించి ఆమెని ఆమె కుట్రని బయట పెడదామనుకున్నాను. ఇప్పటిదాకా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. తాళి కట్టిన నీతో కాపురం చేస్తూ
కన్సీవ్ అయ్యాను. ఈ విషయం పిన్నికి కూడా తెలిసింది. అవును, నేను గర్భవతిని అని చెప్దామని చూస్తే నువ్వు లేవు. నీ బుద్ధి చూపించుకుని పారిపోయా. సరిగ్గా ఉండాల్సిన సమయంలో ఉండకుండా వెళ్ళిపోయా. నేను నీకు బతుకునివ్వాలనుకుంటే నన్ను అవమానంతో చంపాలని ఎందుకు అనుకున్నా? ఎందుకు వదిలి వెళ్ళిపోయా? నేను మొదటి నుంచి నిన్ను మోసం చేయాలనుకోలేదు అశ్విని. పెళ్లికి ముందు నా గురించి మొత్తం నీకు చెప్పానని మీ పిన్ని నాతో చెప్పింది. ఇదంతా నీకు తెలిసే ఒప్పుకున్నావనుకున్నాను.